అందరికీ నమస్కారం అండి. వాస్తువు అనేది ఇంటిని నిర్మించుకోవటానికే కాదు, ఇంట్లో ఉన్న వస్తువుల విషయంలో కూడా ఈ వాస్తువు అనేది తప్పకుండా వర్తిస్తుంది. మన ఇంట్లో అనేక రకాలైన వస్తువులు ఉంటాయి. ఇంట్లో ఉండే ముఖ్యమైన వస్తువులలో గడియారం ఒకటి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా గడియారం తప్పకుండా ఉంటుంది. ఒక్క హాల్లోనే కాకుండా బెడ్రూమ్‌లో, కిచెన్‌లో, అలాగే లివింగ్ రూమ్‌లో ఇలా అనేక ప్రదేశాల్లో గడియారాలను పెట్టుకుంటూ ఉంటారు. గడియారాలను ఇంతకుముందైతే కేవలము టైం చూడటానికి మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు రకరకాల గడియారాలు ఇంట్లో అలంకరణ కోసం కూడా పెట్టుకోవడం జరుగుతుంది. అయితే మనము ఇంట్లో పెట్టుకునే గడియారాన్ని సరైన వాస్తు దిశలో గనక పెట్టుకున్నట్లయితే అనేక నెగెటివ్ ఫలితాలు ఇంట్లో వస్తాయి. వాస్తు ప్రకారము గడియారాన్ని ఎటువైపు పెట్టుకోవాలో, ఎటువైపు పెట్టుకోకూడదో, ఒకవేళ వాస్తు ప్రకారము గడియారాన్ని సరైన దిశలో పెట్టుకోకపోయినట్లయితే ఎలాంటి చెడు ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా ఇంట్లో గడియారాన్ని ఎటువైపు పెట్టాలో, ఎటువైపు పెట్టకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇంటి నిర్మాణ విషయంలో వాస్తుశాస్త్రం అనేది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఇందులో దిశలు, ద్రవ్యవస్థలు, శక్తి చక్రాలు, గడియారాలు మొదలైనవన్నీ కూడా ఎక్కడ పెట్టుకోవాలో, ఎక్కడ పెట్టుకోకూడదో వివరంగా చెప్పడం జరిగింది. వాస్తు ప్రకారము ఇంట్లో గడియారాన్ని పెట్టుకునేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి. సరైన దిశలో గడియారాన్ని పెట్టినట్లయితే ఇంట్లో ఆనందము వెల్లివిరుస్తుంది. అలా కాకుండా గడియారాన్ని పెట్టకూడని దిశలో పెట్టినట్లయితే కొన్ని ప్రతికూలమైన ఫలితాలు ఏర్పడతాయి. వాస్తు ప్రకారము గడియారాన్ని ఉత్తర దిశలో పెట్టినట్లయితే చాలా మంచిది. గడియారాన్ని దక్షిణము, పశ్చిమ దిశలో ఉన్నట్లయితే అనేక చెడు ఫలితాలు ఏర్పడతాయి. ఈ దిశలో గడియారం పెట్టినట్లయితే ఆర్థిక కష్టాలు ఏర్పడతాయి. గడియారము సమయాన్ని, శక్తిని సూచించే వస్తువు. అందువలన దీనిని పెట్టే విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. పెట్టకూడని దిశలో గడియారాన్ని పెట్టినట్లయితే ఇంట్లో ఆనందం దూరం అవుతుంది. వాస్తు ప్రకారము గడియారము దక్షిణ దిశలో కానీ, పశ్చిమ దిశలో కానీ ఉన్నట్లయితే ఇంట్లో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. గడియారం సరిగా ఉండకపోయినట్లయితే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, ఇంట్లో అశాంతి, ప్రశాంత వాతావరణం లేకపోవటము, అనేక సమస్యలు ఏర్పడటం జరుగుతుంది. ఆఫీసులో కానీ, ఇంట్లో కానీ గడియారము వాస్తు ప్రకారం కనుక ఉన్నట్లయితే చేసే పనుల్లో విజయం లభించడం జరుగుతుంది. వాస్తు ప్రకారం కనుక గడియారం లేకపోయినట్లయితే ఉద్యోగంలో అనేక ప్రతికూలతలు ఏర్పడతాయి. పనుల్లో ఒత్తిడి, చేసే పనుల్లో అపజయాలు ఏర్పడటము జరుగుతుంది. వాస్తు ప్రకారము గడియారాన్ని తూర్పు దిశలో పెట్టినట్లయితే చాలా మంచిది. ఈ దిశ ఉదయమే సూర్యుడు వస్తున్న దిశ. అందువలన ఈ దిశలో గడియారాన్ని పెట్టినట్లయితే ఇంట్లో సంపద, ఆనందము పొందవచ్చు. ఉత్తర దిశలో గడియారం పెట్టడం కూడా అనుకూలంగానే చెప్పబడుతుంది. ఈ దిశలో గనక గడియారాన్ని పెట్టినట్లయితే ఆర్థికంగా ఉన్నతమైన స్థానానికి చేరుకోవచ్చు. దక్షిణ దిశలో గడియారాన్ని పెట్టడం అనేది శాస్త్ర విరుద్ధము. ఈ దిశలో గడియారాన్ని పెట్టినట్లయితే ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. పశ్చిమ దిశలో కానీ, దక్షిణ దిశలో కానీ గడియారాన్ని పెట్టినట్లయితే అనేక ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఎలాంటి పరిస్థితిలో కూడా ఇంట్లో ఆగిపోయిన గడియారాలను ఉంచకూడదు. ఇంట్లో గడియారం గనక చెడిపోయినట్లయితే వెంటనే తీసి బయటపడేయాలి. ఒక్కొక్కసారి బ్యాటరీలు అయిపోయినప్పుడు గడియారం ఆగిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో వెంటనే బ్యాటరీ వేసి గడియారం పనిచేసేటట్లు చూసుకోవాలి. ఈ వీడియోలో చెప్పిన విధంగా గడియారాన్ని అనుకూలమైన దిశలో పెట్టినట్లయితే అనేక మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.